హాయ్ చెల్లెలు, ఇవాళ అయితే ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఎగ్ పొటాటో శాండ్విచ్ అయితే చూపిస్తున్నా. మనం రెగ్యులర్ గా చేసుకునే బోరింగ్ ఆమ్లెట్ కంటే దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒక చిన్న సైజ్ పొటాటోని తీసుకుని పీలప్ చేసేసుకుని చిన్న చిన్న స్లైసెస్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బౌల్ లోకి 2 eggs కూడా బ్రేక్ చేసి ఎల్లో అండ్ ఎగ్ వైట్ మిక్సీలో కలిపేసుకుని ఒక స్పూన్ సాల్ట్ ని వేసి ఒక ప్యాకెట్ చిల్లీ ఫ్లేక్స్ ని కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్ లో బటర్ ని వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆలు స్లైసెస్ మొత్తాన్ని ఇలా ప్యాన్ అంతా సర్ది పెట్టేసుకున్న తర్వాత 2 sides కూడా బాగా రోస్ట్ చేసేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కలిపెట్టుకుని ఎగ్ మిక్సర్ ని కూడా ఇందులో వేసేసుకొని మీరు కావాలి అనుకుంటే ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసేసుకుని 2 sides కూడా ఇలా ఫ్లిప్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి రివర్స్ చేసేసుకుని దీనిపైన చీజ్ అండ్ ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసేసుకుని ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అలాగే మళ్ళీ కొద్దిగా చీజ్ ని వేసేసుకున్న తర్వాత చీజ్ అనేది మెల్ట్ అయ్యేంత వరకు 2 seconds పాటు 2 sides కూడా రోస్ట్ చేసేసుకుంటే మన చీజీ పొటాటో శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని ప్లేట్ లో సర్వ్ చేసేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ చీజ్ మెల్ట్ అయ్యి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. పొటాటో శాండ్విచ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.